స్కానింగ్స్ అంటే ఏంటి? మీ వర్డ్స్‌లో మీ ఎక్స్‌పీరియన్సెస్ వాటి గురించి ఒక డీటెయిల్డ్ వాక్ త్రూ చేద్దామని అనుకుంటున్నాం మేము. ఇవాళ మనం బేబీస్ ఫస్ట్ ఫోటోషూట్ దట్ ఈస్ స్కానింగ్. మనం ముందు స్కానింగ్ గురించి వెళ్ళే ముందు మీరు డాక్టర్ అవ్వడానికి రీజన్ ఏంటి? మా ఫాదర్ అండి. సో మా ఫాదర్కి డాక్టర్స్ అంటే చాలా రెస్పెక్ట్. మా ఫాదర్కి డాక్టర్స్ అంటే ఇష్టం కాబట్టి నేను మెడిసిన్ తీసుకున్నాను. ఐ టుక్ యాక్చువల్లీ పాలిటెక్నిక్, ఐ గాట్ ఎ సీట్, బట్ దెన్ అగైన్ I have taken BPC and then I have become a doctor. Then becoming a gynecologist and fetal medicine were what I chose. That was also my decision, but I took that decision because I want to make my dad proud. But do you like it now? Definitely. My dad used to say, like, you want to do something, anything, this is like first hand service. You will deal with the person and it is direct service to that person. So no other profession can do that. That was like my father's this thing. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎవ్రీ పేరెంట్ విల్ బి క్యూరియస్ అబౌట్ సీయింగ్ దేర్ బేబీ ఫస్ట్ టైం ఇన్ ద స్కాన్స్. అసలు స్కాన్స్ గురించి మొదలు పెడదామంటే అసలు స్కాన్స్ అనే వాటికి ఇంపార్టెన్స్ ఏంటి మ్యామ్? అండ్ స్కానింగ్ అంటే ఏం చేస్తారు జనరల్గా? సో మీరు మీ వర్డ్స్లో వాట్ ఈస్ స్కానింగ్ అనేది అందరికీ అర్థమయ్యేటట్టు. ఓకే, స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ అనమాట. అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటే మనకి లైట్ వేవ్స్ కన్నాను ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ మనకి బాడీ నుంచి పాస్ అవుతాయి అనమాట. ప్రోబ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ప్రోబ్, దాని నుంచి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి పాస్ అవుతాయి. సో రిఫ్లెక్ట్ అయిన మనకి బాడీలో డెన్సిటీ ఉంటుంది అనమాట. అంటే మజిల్ ఒక డెన్సిటీ ఉంటుంది, బోన్ ఒక డెన్సిటీ ఉంటుంది. సో అవి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రిఫ్లెక్ట్ చేసుకొని మిగతా దాన్ని వేవ్స్కి బయటికి పంపిస్తుంది. అలా పంపిస్తూ ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ లోపల ఉన్న ఆర్గన్ అనేది మనకి దాని ద్వారా తెలుస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ అబౌట్ అల్ట్రాసౌండ్. సో మోర్ ఫర్ పేరెంట్స్ ఇట్ ఈస్ ఎమోషనల్ యాజ్ యూ సెడ్, బట్ మనకి ఒక హెల్దీ బేబీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎమోషన్ అండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ రేడియేషన్, అది ఒక అపోహ అనమాట అందరికీ. ఇది మేము అంటే ఇంకొకటి ఏంటి అంటే, సో ఇది అందరికీ హాఫ్ నాలెడ్జ్ ఉంటుందండి. మేము గూగుల్లో చదివాము, అక్కడ చూసాము, ఇక్కడ చదివాము అంటారు. అది ఏ సైట్లో చదివారు అనేది మాకు అసలు ఇప్పటికీ కూడా అర్థం అవ్వదండి. అల్ట్రాసౌండ్ ఈజ్ నాట్ హజార్డస్ రేడియేషన్ కాదు, అది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి స్కానింగ్ చేసే ముందు బ్లాడర్ నిండా నీళ్ళు ఉండాలి, కొంచెం వాటర్. అది అబ్డామినల్ స్కాన్స్ కండి, ఎందుకంటే ఫ్లూయిడ్ ఈజ్ అ గుడ్ రిఫ్లెక్షన్ అనమాట. సో అది పాస్ అవుతాయి, అల్ట్రాసౌండ్ వేవ్స్ మంచిగా పాస్ అవ్వడానికి ఫ్లూయిడ్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో అందుకని బ్లాడర్ ఫిల్ చేసి చేస్తారు. అది యూజువల్గా రేడియాలజిస్ట్కి వాళ్ళు మిగతా ఇంటెస్టైన్స్ చూడడానికి, మిగతా చూడడానికి వాళ్ళకి అవసరం ఉంటుంది. బట్ మా ప్రెగ్నెన్సీ స్కాన్స్కి అవసరం ఉండదండి. వి మేక్ ద బ్లాడర్ ఎంప్టీ, వాష్రూమ్కి వెళ్ళేసి రమ్మని చెప్పి వి విల్ డూ ద స్కాన్. ఓన్లీ ట్రాన్స్వెజైనల్ స్కాన్, ట్రాన్స్వెజైనా నుంచి స్కాన్ చేసినప్పుడు కూడా బ్లాడర్ ఎంప్టీ చేసుకొని రమ్మని స్కానింగ్ అనేది చేస్తాము. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్ కూడా ఏమి ఉండదు, ఫుడ్ తినేసి రావచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ స్కాన్స్ రిలేటెడ్గా ఇది. యాక్చువల్గా ఈ స్కాన్స్ అనేవి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎన్ని అడ్వైజబుల్, అండ్ ఆల్సో జనరల్ హెల్తీ మదర్కి ఎన్ని స్కాన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు, అండ్ వై దీస్ ఆర్ సో పవర్ఫుల్? అంటే మీరు అన్నట్టు ఈ సౌండ్ వేవ్స్ పంపించి బేబీ స్టేజ్ని తెలుసుకోవడం ఎందుకు మెడికల్ టర్మ్స్లో మీరు ఎందుకు యూస్ఫుల్ అని అనుకుంటున్నారు వాటిని? ఫస్ట్ ఇట్ ఈస్ ద ప్రూఫ్, అంటే ఫస్ట్ అసలు ప్రెగ్నెంటా తను కాదా అని తెలుసుకోవడానికి కోసము స్కాన్ చేయాలి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటే నీడ్ నాట్ బి ఆల్వేస్లీ షీ ఈస్ ప్రెగ్నెంట్. వెదర్ షీ ఈస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అని తెలుసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అల్ట్రాసౌండ్ ఇంపార్టెన్స్. తర్వాత ప్రెగ్నెంట్ అయితే బేబీ కరెక్ట్ సైట్లో ఉందా లేదా, యూట్రస్లోనే ఉందా లేదా, కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, అడ్నిక్సాలో కానీ ఉంటుంది. అది మదర్కి ప్రాణాంతకమైన విషయం అనమాట. సో దట్ వీ విల్ డిటెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అని తేలిన తర్వాత అసలు హార్ట్ బీట్, లైఫ్ ఉందా లేదా, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఈజ్ ఇట్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ అనేది తెలుసుకుంటాం. తర్వాత నెంబర్, సింగిల్ ప్రెగ్నెన్సీ అది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. మల్టిపుల్ అంటే ట్విన్స్ అయినా ఉండొచ్చు, ట్రిప్లెట్స్ అయినా ఉండొచ్చు, అలా స్టార్ట్ అవుతుందండి.
దాని తర్వాత అది ఎర్లీ స్కాన్ అంటాము, యా డేటింగ్ స్కాన్ అంటాము. ఫస్ట్ అది కన్ఫర్మేషన్, మనకి సైట్ కన్ఫర్మేషన్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, హార్ట్ బీట్ లైఫ్ కన్ఫర్మేషన్ అండ్ నెంబర్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డేటింగ్ స్కాన్ లో అసలు ఏం జరుగుతుంది? బేసిక్ ఎవరికి తెలియని వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పండి. డేటింగ్ స్కాన్ అంటే సో ఎంతో యాంగ్షియస్ గా వస్తారు, వెదర్ దే డోంట్ నో అనమాట, వెదర్ దే ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ ప్రెగ్నెంట్. సో విల్ గివ్ దట్ కన్ఫర్మేషన్ స్కాన్ అనమాట, మెయిన్ కన్ఫర్మేషన్. అండ్ తర్వాత ఏంటి అంటే డేటింగ్ అంటే మామూలుగా ఒక ఫీటల్ లైఫ్ ఎంత ఉంటుందంటే ప్రెగ్నెన్సీది 280 days లేదా 40 వారాలు 40 weeks, 10 లూనార్ మంత్స్ అంటాము, లేదా 9 months 1 day. ఇవన్నీ 280 days కి కరెస్పాండ్ అవుతాయి. సో 40 weeks అది నార్మల్ జెస్టేషన్ అన్నమాట. సో అది కరెక్ట్గా మనం అది ఇప్పుడు ఈమెకి ఎన్ని వీక్స్ అని డేట్ ఆఫ్ బర్త్ లాగా అనుకోండి. సో ఎన్ని వీక్స్ ఉంది, అది గ్రోత్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి డేటింగ్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు అది ఎంత ఉందో బేస్ తెలిస్తేనే అది ప్రాపర్గా గ్రో అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. యూజువల్గా ఏమంటామంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, ఆ మదర్కి ఎప్పుడు లాస్ట్ మెన్సెస్ వచ్చాయి దాని మీద మనం బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ చెప్తామన్నమాట. అది చెప్పడానికి మనం 280 days యాడ్ చేస్తాం లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్కి. సో డేట్కి 7 days యాడ్ చేస్తారు, మంత్కి 9 months యాడ్ చేస్తాము. సో 9 months 1 day ఇట్ విల్ బి. సో అది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటాం. యూజువల్గా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ టైంలో కన్సీవ్ న్యాచురల్గా అవ్వాలి అంటే అరౌండ్ 4% పీపుల్ మాత్రమే ఆ డేట్లో డెలివరీ అవుతారనమాట. సో అనుకున్న డేట్కి అవ్వాలని గ్యారంటీ ఏమీ లేదు. అండ్ ఇండియన్ అది ఎథనిసిటీ అన్నిటి మీద బేసిస్ అయి ఉంటుంది. మన ఇండియన్ విమెన్ ఇంకొంచెం ముందే డెలివరీ అవుతారనమాట. మన మెచ్యూరిటీ అనేది బేబీ మెచ్యూరిటీ యాక్చువల్గా స్టడీస్తో పోలిస్తే 2 weeks అర్లియర్ ఉంటుంది. సో అందుకని మనం ఇండియాలో ఎక్కువగా పోస్ట్ డేటెడ్కి వెళ్ళము. ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే మనం పోస్ట్ డేటెడ్ని ప్రిఫర్ చేయము, ఎందుకంటే మనది టెండెన్సీస్ అర్లీ మెచ్యూరిటీ ఉంటుంది అనమాట, అందుకని. అండ్ ఇంకొకటి ఈ పీరియడ్స్లో ఓవులేషన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. సో ఒక్కొక్కరి ఓవులేషన్ పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అందుకని ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది కూడా కరెస్పాండింగ్ ఉండదు అనమాట. సో డేటింగ్ స్కాన్ మనకి కరెస్పాండింగ్ ఉందనుకోండి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, అప్పుడు ఓకే. 3 days డిఫరెన్స్ ఉంది అని అంటే డేటింగ్ స్కాన్లో ఇచ్చిన డేట్నే డెలివరీ డేట్గా కన్సిడర్ చేయాలి. స్కాన్ ఈడిడి అని అంటాము దాన్ని, స్కాన్ ద్వారా ఏర్పరిచిన. అంటే ఏది యాక్యురేట్ ఉంటుంది? ఈ స్కాన్ దే ఎక్కువ యాక్యురేట్, స్కాన్ డే ఎక్కువ అక్యురేట్ ఉంటుంది. స్కాన్ డేట్ అండ్ తను ఎల్ఎంపి ప్రకారంగా చెప్పిన డేట్లో 3 days లెస్ దెన్ 3 days డిఫరెన్స్ ఉంటే ఎల్ఎంపి ఈడిడి కన్సిడర్ చేస్తాం. మోర్ దెన్ 3 days ఉంటే స్కాన్ ద్వారా వచ్చిన ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీనే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఓవులేషన్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు డేటింగ్ స్కాన్ లో ఇంకా ఒకవేళ ట్విన్స్ అనుకోండి మ్యామ్ మదర్ కి, సో డేటింగ్ స్కాన్ లోనే తెలుస్తుందా? అవునండి, డేటింగ్ స్కాన్ లోనే తెలుస్తుంది. అర్లియర్ గానే మనకు డేటింగ్ స్కాన్ లోనే తెలుస్తుంది. ఓకే మ్యామ్, స్టార్టింగ్ ఇప్పుడు డేటింగ్ స్కాన్ కి వచ్చే వాళ్ళకి మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా అంటే కామన్ క్వశ్చన్స్ ఏముంటాయి మిమ్మల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు, లేకపోతే స్కాన్స్ అప్పుడు మెయిన్ గా ఏముంటదండి అంటే రేడియేషన్ కి ఎక్స్పోజ్ చేస్తారా అండి మా బేబీని అని అడుగుతారు. రేడియేషన్ అంటే మేము ఏం చెప్తామంటే ఏ డాక్టర్ కూడా ఒక పేషెంట్ కి హాని కలిగించాలని ఎప్పుడు చూడరండి. సో ఆ రేడియేషన్ అని ఉన్న వస్తువులని వి వోంట్ ప్రిఫర్ అనమాట, అది ఒకటి మాకు అనిపిస్తుంది. అండ్ మిగతాది నౌ పీపుల్ ఆర్ వెల్ అవేర్ అండి, దే వాంట్ టు నో, దే హ్యావ్ దీస్ క్వశ్చన్స్. మీరు ఎలా రాసుకున్నారో వాళ్ళు కూడా రాసుకొని వస్తారు అనమాట మా దగ్గరికి. సో ఏమేమి అడగాలి అని, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అవర్ జాబ్ ఈజ్ ఈజీ. బట్ హాఫ్ నాలెడ్జ్ ఉండి రేడియేషన్ అలా అంటే మాత్రం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మళ్ళీ అడుగుతుంటే ఇలాగే చెప్తాను, ఈ డాక్టర్ కూడా మీకు హాని కలిగించాలని చూడరండి అని చెప్తాము. డేటింగ్ స్కాన్ అనేది సిచ్యుయేషన్ వేర్ ఫస్ట్ టైం వాళ్ళ బేబీ ఇమేజ్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు. సో మేము ఆ ఇమేజ్ చూపిస్తే దే విల్ ఫీల్ హ్యాపీ, దట్ ఈస్ దేర్ లైఫ్, దే ఆర్ సీయింగ్ ద లైఫ్ దే హ్యావ్ గివెన్ బర్త్, దే ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ అనేది వాళ్ళు చూస్తారు అనమాట. ఇమేజ్ స్పీక్స్ వాల్యూమ్స్ అండ్ హార్ట్ బీట్ వింటారు. సో దోస్ 2 things అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటర్వ్యూస్ తీసుకున్నారనుకోండి, సో వాళ్ళు చెప్తారనమాట, నా బేబీ ఫస్ట్ హార్ట్ బీట్ విన్నది ఈజ్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని 60 years వాళ్ళని అడిగిన వాళ్ళని కూడా అలాగే చెప్తారు. సో దట్ వీఆర్ ప్రొవైడింగ్.
ఎమోషనల్. అండ్ ఫర్ డాక్టర్స్ మోర్ దెన్ ఎమోషనల్, ఇట్ ఈస్ అ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఫర్ అస్. హార్ట్ బీట్ ఉంటే లైఫ్ ఉంది అని చెప్తాము. అండ్ ఇట్ ఈస్ అ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఫర్ అస్ దట్ షీఈస్ ప్రెగ్నెంట్. So this, as you said, dating scan is the perfect start వాళ్ళ జర్నీ. డెఫినెట్లీ. మెయిన్గా మాకు ఇంకొకటి ఏంటి అంటే దాంతోపాటు గర్భసంచిలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా వాళ్ళకి, లేదా అసోసియేటెడ్ ఒవేరియన్ సిస్ట్ ఉందా లేదా అనేవి కూడా మేము తెలుసుకోగలుగుతాం అన్నమాట దాని ద్వారా. ఓన్లీ డేట్ అనేది కాదు. అండ్ హార్ట్ బీట్ ప్రాపర్గా ఉందా, దాని చుట్టూ బ్లడ్ హెమటోమా అని అంటాము, హెమటోమా లాంటిది ఏమైనా ఉందా, అండ్ గర్భసంచి దారి ఎలా ఉంది, ఓపెన్ అవుతుందా, అలాంటివి కూడా చెక్ చేస్తాం. ఓకే. డేటింగ్ స్కాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కాన్ ఎన్టీ స్కాన్. 11 weeks నుంచి 14 weeks వరకు, లేదా క్రౌన్ రంప్ లెంత్ అంటాం. లెంత్ ఆఫ్ ద బేబీని మెజర్ చేస్తాం. సో 44 millimeters నుంచి 84 millimeters వరకు ఉన్న లెంత్ ఆఫ్ ద బేబీలో ఎన్టీ స్కాన్ అనేది చేయాలి. అంటే ఎన్టీ స్కాన్ తీసేటప్పుడు చాలా యాంగ్షియస్ గా ఉంటారు, బికాస్ అక్కడ వాళ్ళ బేబీలోని అనామలీస్ అండ్ ఇష్యూస్ ని మీరు అన్నట్టు క్రోమోజోమల్ ఇష్యూస్ అవి ఉంటాయి. సో హియర్ కమ్స్ అవర్ రోల్ యాజ్ అ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. దేర్ ఇస్ థింగ్ కాల్డ్ ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్, వాట్ క్యాన్ బి దేర్, అండ్ వాట్ థింగ్స్ అంటే డిటెక్షన్ రేట్ ఎలా ఉంటుంది, ఫాల్స్ పాజిటివ్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్లో చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేస్తే అంత యాంగ్షియస్గా ఉండరు. అండ్ పెట్టాక ఇంకొకటి ఏంటి అంటే, మేము ట్రైన్ చేసుకున్న డాక్టర్ మాకు నేర్పించిన విషయం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి హార్ట్ బీట్ వినిపిస్తే దే విల్ బికమ్ లెస్ యాంగ్షియస్ అనమాట. సో ఫస్ట్ అంటే మాకు చాలా పారామీటర్స్ ఉంటాయి చూడాల్సినవి, బట్ వన్స్ వి కీప్ ద ప్రోబ్ అండ్ మేక్ దెమ్ హియర్ ద హార్ట్ బీట్ అంటే, సో వాళ్ళ యాంగ్జైటీ ఒక మోర్ దెన్ 50% తగ్గిపోతుంది అనమాట. సో దట్ వాస్ ద ట్రిక్ ఐ learned from our trainer. So I always practice that. I'll make them listen to the fetal heart first, and their anxiety will be decreased. Our part here is the counseling. So they should know about the pre-test counseling, and always an informed patient is always a better patient. So they should be informed prior. ఇంకొకటి ఈ ఎన్టీ స్కాన్ 11 to 15 weeks మధ్యలోనే 14 weeks 14 weeks మధ్యలో చేయడానికి సో దానికి అది మనకి ఆ బేబీ పొజిషన్ అనేది మిడ్ సాజిటల్ పొజిషన్లో ఉండాలి. మిడ్ సాజిటల్ పొజిషన్లో ఇప్పుడు లెంత్ ఎక్కువైన తర్వాత ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ద్వారా కూడా చేంజెస్ అవుతాయి. సో దీనికన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా నీకు మోర్ ఫ్లెక్స్డ్ ఉంటుంది. సో ఆ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ నెక్ పక్కన ఉన్న స్కిన్కి అండ్ లోపల ఉన్న మెంబ్రెయిన్ మధ్యలో డిస్టెన్స్ని మేము మెజర్ చేస్తాం అన్నమాట, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. సో స్టడీస్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అన్ని జెస్టేషనల్ ఏజెస్లో చేసి, అండ్ మనకి కరెక్ట్ రిజల్ట్స్ ఒక ఫాల్స్ పాజిటివ్ రేట్లో ఎంత డిటెక్షన్ రేట్ చేయగలిగాము అన్నది స్టాండర్డైజ్ చేశాక ఈ రూల్స్ అనేవి రిలీజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్, ఎందుకంటే హైపర్ ఎక్స్టెన్షన్ ఉన్నది కరెక్ట్ రాదు, తక్కువ ఉంటే కూడా ముడిచిపోతుంది కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ అనేది రాదు, యూనిఫార్మిటీ ఉండదు అన్నమాట. డిస్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి? వాట్ డస్ ద డిస్టెన్స్ టెల్? డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద బేబీ అడుగుతున్నారా, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ థిక్నెస్, జెస్టేషనల్ ఏజ్ అంటాం. ఇప్పుడు మనం ఎంత బేబీ ఏజ్ ఎంత అని చెప్పేదాన్ని జెస్టేషనల్ ఏజ్ అంటాం. సో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా చూసారనమాట. సో క్రోమోజోమ్స్ అనేవి మనకి జీన్స్ క్రోమోజోమ్స్ అనేవి కంటికే కనిపించవు, అల్ట్రాసౌండ్లో కూడా కనిపించవు అనమాట. సో దానికి ఇండైరెక్ట్ మార్కర్స్ ఉంటాయి. ఇది ఒక ఇండైరెక్ట్ మార్కర్ అనమాట న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అయ్యాయి అంటే, ఇప్పుడు క్రోమోజోమల్లీ అబ్నార్మల్ ఉన్న బేబీస్ని చూస్తే రెట్రోస్పెక్టివ్గా వాళ్ళకి ఎన్టీ స్కాన్ అప్పుడు ఎన్టీ అనేది ఇంక్రీజ్డ్ ఉండే. సో ఇప్పుడు ఎన్టీ ఇంక్రీజ్డ్ ఉన్న వాళ్ళకి ఇది ఉందా లేదా చెక్ చేయడం, అది రెట్రోస్పెక్టివ్గా అలా చేస్తూ ఇది అనేది స్టార్ట్ అయింది అనమాట. So there might be some cases where false positive, but it will give you better approach. ఫాల్స్ పాజిటివ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్రీనింగ్ అనమాట. సో ఇది ఉండి మనం క్రోమోజోమల్లీ అబ్నార్మల్ అని లేబుల్ చేసేయము. మేము క్రోమోజోమల్లీ అబ్నార్మల్ అని లేబుల్ చేయాలి అని అంటే వీ డూ అ ఇన్వేజివ్ టెస్ట్. ఇది నాన్ ఇన్వేజివ్ అంటే లోపలికి ఏమీ అమర్చట్లేదు, జస్ట్ బయట మనము ప్రోబ్ పెట్టి తెలుసుకుంటునే వాటిని నాన్ ఇన్వేజివ్ టెస్ట్లు అంటాము. ఇన్వేజివ్ టెస్ట్లు అంటే ఇప్పుడు మీరు బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు, అది ఇన్వేజివ్. ఆమ్నియోసెంటసిస్, కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటాం అనమాట. బేబీ చుట్టూ ఉమ్మనీరుని తీస్తే ఆమ్నియోసెంటసిస్ అంటాము. బేబీ చుట్టూ ఉండే ప్లాసెంటాని తీస్తాము, దాన్ని కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటాము. ఆ టిష్యూని తీసి
చేసి కల్చర్కి పంపిస్తాము. ఆ కల్చర్ని మైక్రోస్కోప్లో పెట్టి చూసి క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, జీన్స్ ఎలా ఉన్నాయి అని చెప్తారు. అది కన్ఫర్మేటరీ టెస్ట్. అప్పుడు మాత్రమే క్రోమోజోమలీ అబ్నార్మల్, జెనెటికలీ అబ్నార్మల్ అనేది చెప్తాము. ఈ బేసిస్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ అని అంటాం, హై రిస్క్ అని అంటాం అనమాట. ఇట్ ఈస్ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్. అది కాకుండా ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళల్లో, లేదా ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఎన్టీ స్కాన్ ఇంక్రీజ్డ్ ఉన్న వాళ్ళకి. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ అని అన్నారు. ఈ ఇన్వేజివ్ టెస్ట్ చేసినప్పుడు ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ లాగా? డెఫినెట్ గా ఉంటదండి. దాన్ని ఏమంటామంటే మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఆమ్నియోసెంటసిస్ 1000 మందికి చేస్తే ఒకరికి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రొసీజర్ చేయడం వల్ల. సివిఎస్ కొరియానిక్ విల్లెస్ శాంప్లింగ్ అంటే ప్లాసెంటా తీస్తాం, అది 14 వీక్స్ బిఫోర్ అయితే చేస్తాం. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ 500 ప్రొసీజర్స్ కి ఒక బేబీ అబార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇది అందరికీ చేయం. సో మనకి ఎన్టీలో అబ్నార్మాలిటీ ఉన్న, డబుల్ మార్కర్లో తేడా ఉన్న, లేదా ఫస్ట్ బేబీకి అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి మేము ఈ టెస్ట్లు అనేవి సజెస్ట్ చేస్తాము. ఎప్పుడైనా అడ్వాంటేజెస్ ఎక్కువనా డిసడ్వాంటేజెస్ ఎక్కువనా అనేది అప్పుడు చూస్తాం అన్నమాట. కొంతమందికి పెయిన్ ఉంటుందండి, కొంతమందికి అది మైనర్. మేజర్లో వచ్చేసి అబార్షన్ రిస్క్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ మినిమల్ విత్ ఆమ్నియోసెంటసిస్. సివిఎస్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ సంబడి ఈస్ డయాగ్నోస్డ్ విత్ ఎనీ అబ్నార్మాలిటీ, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? లేదంటే అన్ఫార్చునేట్లీ క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీ ఉన్నా కానీ, జీన్ డిజార్డర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ అనేది ఉండదు అనమాట. సో అది తెలుసుకుంటే ఇండియాలో చాలా మంది బిఫోర్ 18 to 20 వీక్స్ టర్మినేట్ చేసుకుంటారు, వద్దని అనుకుంటారు ప్రెగ్నెన్సీ. నెక్స్ట్, ఎన్టీ స్కాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్, ఇప్పుడు మీరు అన్నట్టు జెనెటికల్ డిజార్డర్స్ ఐడెంటిఫై చేయడానికి. కల్చరల్ అనామలీస్ కూడా, బ్రెయిన్ కొందరికి స్కల్ డెవలప్మెంట్ ఉండదు, అవి బయటపడతాయి మనకి. ఇంకా చాలా రకాల ఇబ్బందులు అనేవి, సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ బయట. సో పేరెంట్స్ కెన్ టేక్ డెసిషన్స్ ఆన్ అండ్ ఆల్సో కేర్ ఎలా తీసుకోవాలనేది కూడా దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా లేదా అనేది కూడా రిస్క్ అసెస్మెంట్ ఉంటుంది. ఎన్టీలో యూట్రైన్ ఆర్టరీ డాప్లర్స్ అని చేస్తాం. సో హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఒక టాబ్లెట్ ఇస్తాము. ఆ టాబ్లెట్ ఇస్తే వాళ్ళకి కాంప్లికేషన్ రేట్ డెఫినెట్ గా తగ్గుతుంది. ఈకోస్ప్రిన్ 150 milligrams ఇస్తాం. ఓకే. సో నెక్స్ట్ స్కాన్ అనామలీ స్కాన్. సో అనామలీ స్కాన్ ఎప్పుడు చేస్తాం? వాటి ఫైండింగ్స్ ఏమి పారామీటర్స్ గురించి చూస్తాం? 18 weeks to 22 weeks, అంటే 22 to 24 weeks, 26 weeks వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ 18 to 22 weeks యూజువల్గా ఐడియల్ టైం అన్నమాట. సో ఆ వీక్స్లో మెయిన్గా ఏం చూస్తాము అంటే, ఎవరికైనా బయోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద బేబీ. అండ్ నెక్స్ట్ అనామలీస్ అంటే అబ్నార్మాలిటీస్ కానీ నార్మాలిటీ కానీ చూడడం. బయోమెట్రీలో బైపెరేటల్ డయామీటర్, హెడ్ సర్కంఫరెన్స్ అంటాం, తల చుట్టుకొలత చూస్తాము. అబ్డామిన్ చుట్టుకొలత చూస్తాము. ఫీమర్ లెంత్, థై బోన్ లెంత్ మెజర్ చేస్తాం అన్నమాట. అవి మెజర్ చేస్తే మనకి బేబీ సైజ్, గ్రోత్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత ఎవ్రీ ఆర్గన్ని ఎగ్జామిన్ చేస్తాము, అది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అని చేస్తాము. దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. మేజర్గా మనకి వాడుక భాషలో చెప్పడంలో బ్రెయిన్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, స్పైన్ ఎలా ఉన్నాయి, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కాలు చేతులు ఎలా ఉన్నాయి అనేవి చూస్తాం. దాంతోపాటు ఉమ్మనీరు ఎలా ఉంది అనేది ఒకటి చూస్తాం. సో హియర్ ఆల్సో కమ్స్ అవర్ రోల్ యాజ్ అ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనమాట. పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అనమాట. సో వీల్ కాల్ దెమ్. మనకి ఇండియాలో ఓన్లీ 1%తో మాట్లాడడం అనేది జరగదు. వీ హ్యావ్ టు టాక్ విత్ దెమ్, దేర్ పేరెంట్స్, దేర్ ఇన్లాస్, దేర్ హస్బెండ్, మరిది, ఇంటి పక్కన వాళ్ళు అందరూ ఉంటారండి డిసిషన్ మేకింగ్ అనేది. సో అందరినీ మేము పిలుస్తామంటే ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారు, చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఒకేసారి పిలుస్తాము. పిలిచేసి వీళ్ళు ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళకి అది నార్మలా అబ్నార్మలా చెప్తాము. అబ్నార్మల్ అయితే మేజర్ లైఫ్ థ్రెటనింగ్ అబ్నార్మాలిటీయా, నాట్ లైఫ్ థ్రెటనింగ్ అబ్నార్మాలిటీయా చెప్తాము. తర్వాత వీటికి పోస్ట్ డెలివరీ ట్రీట్మెంట్ ఉంటుందా, విదిన్ ద ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందా అనేది చెప్పాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి డౌట్ ఉంటుంది, అవి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. హియర్ కమ్స్ అవర్ పార్ట్ యాజ్ రేడియాలజిస్ట్తో పోలిస్తే ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది హియర్ ప్లేస్ ఏ మోర్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ అనామలీ డిటెక్ట్ చేసిన తర్వాత ఎన్ని అంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి అది
విత్ ఇన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ అయినా పోస్ట్ ప్రెగ్నెన్సీ అయినా వాళ్ళకి ఆ న్యూస్ బ్రేక్ చేసి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసి? అది మాకు డే ఇన్ అండ్ డే అవుట్ ఉంటుందండి. సో అంటే ఇప్పుడు కాకపోతే వీ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ థింగ్స్ లైక్ వాళ్ళు మాకు ఫస్ట్ బేబీకి క్లెఫ్ట్ ప్యాలెట్ ఉండిందండి. మాకు చాలా యాంగ్షియస్గా ఉంది అని తను వచ్చి స్కాన్ చేస్తున్నంతసేపు మాట్లాడుతూ ఉంటుంది. మా క్లిప్ పొజిషన్ మంచిగా కనిపించినప్పుడు విల్ షో ద మానిటర్ టు హర్ అనమాట. సో షీ క్యాన్ సీ ద లిప్స్ బై హర్ సెల్ఫ్ అండ్ షీ విల్ ఫీల్ హ్యాపీ. ఈ మధ్యలోనే లాస్ట్ 1 weekలో టూ బేబీస్ వాళ్ళ ఫస్ట్ చైల్డ్కి క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంది మేడం చెప్పారంటే that will show that they will feel happy అన్నమాట. అలా ఉన్నప్పుడు మాకు హ్యాపీ, వాళ్ళకు హ్యాపీ. అనామలీస్ దే వోంట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సో they can't take it, but we'll take time and explain to them అన్నమాట. రీసెంట్లీ నిన్న ఒక పేషెంట్ వచ్చింది 4 years బ్యాక్, తన నా దగ్గర ఫస్ట్ బేబీకి వచ్చింది. అప్పుడు యాక్చువల్లీ బేబీ లోపలనే ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డిమైస్ అంటాం అనమాట, అది అయ్యింది అనమాట. యూజువల్గా అలా ఉంటే వాళ్ళు బాధపడతారు, బట్ వాళ్ళు వేరే దూరం ఊరి నుంచి వచ్చారు, అక్కడ స్కాన్ సెంటర్స్ అప్పుడు లేవు. ఈ 4 yearsలో దే హ్యావ్ వెరీ గుడ్ స్కాన్ సెంటర్స్ ఓవర్ దేర్ అనమాట. బట్ స్టిల్ షీ చోస్ టు కమ్ హియర్ అనమాట, సేయింగ్ దట్ యూ గేవ్ అస్ ద ఎమోషనల్ సపోర్ట్ మేడం అప్పుడు, అందుకే మేము మీ గురించి వెతికి వచ్చాము, మా మేడంకి చెప్పి అడ్రస్ మారింది కనుక్కొని వచ్చాము అని చెప్పారు. సో దీస్ ఆర్ ద పర్క్స్ వి గెట్ యాజ్ అ ఫిట్ అండ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అన్నమాట. సో అనామలీ స్కాన్స్ లో మోస్ట్లీ బేబీ హెల్తీగా ఉన్నారా? హెల్తీ ఫస్ట్ ఏమి ఇంకా కేర్ ఏమి ఇప్పుడు ఇవి హెల్దీ అన్హెల్దీ ఉంటాయి, కొన్ని ఏమో మానిటర్ చేయడం ఉంటుంది, ఫాలో అప్. సో రీనల్ పెల్విస్ అంటాం, లోపల ఉన్న కిడ్నీలో పెల్విస్ డయామీటర్ పెరిగి ఉంటుంది అనమాట. సో అది కొంచెమే పెరిగి ఉంది అనుకో, మైల్డ్ పెరిగి ఉంటే మనం ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. అది ఉంటుంది. ఉమ్మనీరు ఎలా ఉంది, ఉమ్మనీరు బార్డర్ లైన్గా తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా, అవి కూడా ఫాలో అప్ చేస్తే సరిపోతుంటాయి అనమాట. సో అది డిటెక్ట్ చేయడం వల్ల మనము ఫాలో అప్ చేస్తూ నెసెసరీ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో అనామలీ స్కాన్ లో బేసిక్ కరెక్టబుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కేర్ సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ ఇష్యూస్ ఓవర్కమ్ చేసిన కేసెస్ ఉంటాయి? ఉంటాయండి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వీ డూయింగ్ దోస్ స్కాన్స్. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ట్రీటింగ్ ఆబ్స్టిషియన్ వేరే ఉంటారండి. సో వాళ్ళ ఆబ్స్టిషియన్ వాళ్ళకి చెప్తారు. సో యాజ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మేము చేసే ప్రొసీజర్స్ మేము చేస్తాము, ట్రీట్మెంట్ మెడికేషన్ ఇచ్చేది వాళ్ళ కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ ఉంటారన్నమాట, వాళ్ళు చేస్తారు. మేము అది సజెస్ట్ చేసి అందులో రాస్తే వాళ్ళ మేడం వాళ్ళకి చేసేస్తారు. ఇంకొకటి మనం ఇందాక మీరు అన్నారు కదా, ఒకవేళ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, పక్కన ఉన్న వాళ్ళకి, అందరికి. సో ఇది ఒక కల్చరల్ ఆస్పెక్ట్ అన్న ఆలోచన చేస్తే కనుక, ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే డెలివరీ డేట్స్ కూడా పలానా రోజు చేసుకుందాం ముహూర్తం లాగా. సో ఇట్లా స్కానింగ్ లో కూడా ఏమైనా ముహూర్తం ఈ రోజు చేసుకుంటే బాగుంటుంది. యూ టేక్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండి, అమావాస్య రోజు రేడియాలజిస్ట్ స్కాన్స్ నెంబర్ తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ లో మాకు అర్థం అవ్వలేదు అనమాట, ఈ రోజు స్కాన్స్ తక్కువ ఉన్నాయి అనేసి అనుకుంటాం. చూస్తే ఆ రోజు తర్వాత అర్థమవుతుంది, ఓహో అమావాస్య రోజు తక్కువ పీపుల్ అనేసి. అలా ఉంటాయంటే కొన్ని డీప్ రూటెడ్ ఉంటాయి, వాటిని మేము చేంజ్ చేయలేము. అవి నెంబర్ మాత్రం యూజువల్ గా నార్మల్ డేస్ కన్నా అమావాస్య రోజు తక్కువగా వస్తారు, గ్రహణం రోజు తక్కువ వస్తారు. ఇప్పుడు అంతగా ఏం లేదండి, మాక్సిమం ఉండేది ఈ అమావాస్యకి చాలా మంది ఫీల్ అవుతారు అనుకుంటాను. ఆ రోజు నెంబర్ తక్కువ ఉంటది అనమాట, చూస్తేను ఆ రోజు అమావాస్య అయి ఉంటుంది. ఇప్పుడు మాకు అర్థమైపోతుంది అనమాట, ఆ రోజు అమావాస్య అని ముందే తెలిసిపోతుంది. ఇంతకు ముందు చాలా మంది ఏమంటారు, ఇంతకు ముందు ఇన్ని స్కాన్స్ లేవు, ఓల్డ్ పీపుల్, ఇప్పుడు ఎందుకు ఇన్ని స్కాన్స్ అని అంటే, సో ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు మనకి నియోనేటల్ మార్టాలిటీ, ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ కూడా తగ్గిందండి. సో ఇంతకు ముందుతో పోలిస్తే హెల్దీ అప్పుడు అనామలస్ బేబీస్ పుట్టే నెంబర్ కూడా చాలా తగ్గింది. ఈ 2 ఆస్పెక్ట్స్ లో మాత్రం మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది, బికాస్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ అండ్ వీఆర్ ఏబుల్ టు ట్రీట్. సో ఈ గ్రోత్ స్కాన్ లో వాళ్ళ ఫిజికల్ బాడీ పెరిగిందా, ఎంత పెరిగింది, డయామీటర్స్ అన్ని చెక్ చేయడంతో పాటు వాళ్ళ ఫ్యూచర్ లో వచ్చే ఇష్యూస్ గురించి కూడా ఐడెంటిఫై చేయొచ్చా, లేకపోతే ఓన్లీ మేజర్ గా గ్రోత్ స్కాన్ లో వచ్చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది గ్రోత్ ఫ్లూయిడ్ కి ఇస్తాము. రక్త సరఫరా, బేబీకి రక్త సరఫరా ఎలా జరుగుతుంది, బ్లడ్ సప్లై అనేది డాప్లర్స్ ద్వారా చెక్ చేస్తాము.
కొన్ని ఇందాక మనం ఇప్పుడు అనామలీ స్కాన్లో చూసాము, రీనల్ పెల్విస్ కిడ్నీస్ డైలేట్ అయి ఉన్నాయి అని అన్నాయి అనుకోండి, మళ్ళీ గ్రోత్ స్కాన్లో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డా, సేమ్ ఉందా లేదా తగ్గిపోయిందా. తర్వాత బ్రెయిన్లో వాపు అని అంటాము, అది ఉంటుంది, అది మళ్ళీ చెక్ చేస్తాం అనమాట, పెరిగిందా తగ్గిందా సేమే ఉందా, సో దట్ వీ కెన్ గివ్ ఎన్ అష్యూరెన్స్. సో ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఐడెంటిఫై అనామలీస్ అండ్ ఆల్సో ఫాలో అప్ ఆఫ్ ద అనామలీస్. బట్ కంపేర్ టు టీఫా స్కాన్ టైంలో అనామలీ స్కాన్ చేసిన టైంలో కన్నా ఇప్పుడు డిటెక్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. అల్ట్రాసౌండ్ వేవ్స్ ఆ బోన్ని పెనెట్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళలేమన్నమాట, రిబ్ కేజెస్ బోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకని డిటెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ వీ కెన్ ఐడెంటిఫై అండ్ పిక్ మెనీ ఆఫ్ దెమ్. ఇది ఎన్ని మంత్స్కి చేస్తారు? ఐడియల్గా 32 వీక్స్లో చేస్తాను. 32 వీక్స్కి చేస్తారు. సో ఇంకొకటి, ఈ గ్రోత్ స్కాన్లోనే జనరలీ బేబీ మేలా ఫీమేలా అనేది ఐడెంటిఫై చేస్తారా జనరల్గా? అలా ఏమి ఉండదండి, మనం వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియాలో ఏజ్ జెస్టేషనల్ ఏజ్లో కూడా మేము జెండర్ అనేది చూడము. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్. ఫస్ట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు స్కాన్స్ మాట్లాడినప్పుడు దెర్ ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ రూల్ ఇన్ ఇండియా దట్ వీ షుడ్ నెవర్ డిస్క్లోజ్ ఆన్ ద జెండర్ ఆఫ్ ద బేబీ. అది ఏ జెస్టేషనల్ ఏజ్ అనేది కాదు, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టాక్ యాక్చువల్గా. సో లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. మేము స్కాన్ మెషిన్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మేము షిఫ్ట్ చేయకూడదు అనమాట, మనకి అలా ఉంటుంది. సో అండ్ వీఆర్ బౌండ్ టు దట్ లా. ఓకే, సో యూజువల్గా ఈవెన్ ఇఫ్ దిస్ ఈస్ వెరీ పేరెంట్స్ విల్ బి వెరీ క్యూరియస్, అంటే బేబీని ఐ మీన్ లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్, మేలా ఫీమేల్ అనేది తెలుసుకోవడానికి జనరల్ గా క్యూరియస్ గా ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తెలుసుకోవడానికి అలాంటి డెఫినెట్ గా ఉంటదండి. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, ఊరు వాళ్ళు సిటీ వాళ్ళని కాదు, అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. బట్ లా ఈజ్ లా అండి, మనకి రిలేటివ్ అయిన వాళ్ళు, నాట్ రిలేటివ్ అయిన వాళ్ళు, మంచి ఎడ్యుకేటెడ్ అయినా, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళైనా, పాపం ఇన్నోసెంట్ అనిపిస్తుంది చెప్పండి, చెప్పాలనిపించాలా, అలాంటిది ఏమీ ఉండదండి. లా ఈజ్ స్ట్రిక్ట్ అండ్ వీ విల్ బి వెరీ క్లియర్ అండ్ లౌడ్ దట్ వాట్ ఎవర్ మేబీ యువర్ రీజన్, మీరు క్యూరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏంటంటే మా వాళ్ళు యుఎస్ఏ నుంచి వస్తున్నారు, బట్టలు తీసుకొస్తారు చెప్తారా అంటే, వాట్ ఆర్ యూ టాకింగ్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ రీజన్ టు వి వోంట్ సే. సో వాట్ ఎవర్ మే బి యువర్ రీజన్, వాట్ ఎవర్ మే బి ద థింగ్, విల్ నెవర్ డిస్క్లోజ్ ద సెక్స్, వీ షుడ్ నెవర్ డూ అండ్ వీ విల్ నెవర్ డూ దట్. ఇంకొకటి, ఈ గ్రోత్ స్టేజ్ లో బేబీ వెయిట్ అనేది అక్యురేట్ గా మెజర్ చేయొచ్చు? దానికి అక్యురేట్గా మెజర్మెంట్ ఉంటుంది, దానికి ఫాలో ఆఫ్ ఉంటుంది అనమాట. సో 10% ప్లస్ ఆర్ 10% మైనస్ ఉంటుంది. ఎంత వెయిట్ ఉంటుంది అన్న దాన్ని బట్టి మేము అక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాము అనమాట. సో అది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఎందుకు అంటే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం చుట్టుకొలత తీసుకుంటాము అండ్ డయామీటర్ తీసుకుంటాం, సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్. కొందరికి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొందరికి బోన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల డిఫరెన్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడేది సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్లో. సో ఎర్రర్, కొంచెం ఎర్రర్ అయినా కూడా వెయిట్ లో ఎర్రర్ అనేది ఉంటుంది. సో మాస్ అండ్ డెన్సిటీ అనేది వాటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మనం మెజర్ చేసేది చాలా చిన్న, ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటున్నారు కదండి, 40 mm ఉంటుంది, 40 mm ఉంటుంది బేబీ లెంత్. మిల్లీమీటర్స్ అంటే 4 centimeters బేబీని మేము అందులో తల చూస్తాము, హార్ట్ చూస్తాము, స్పైన్ చూస్తాము, అన్నీ చూస్తాము 44 millimeters బేబీలో. సో ఎర్రర్ కూడా ఎక్కువ ఉంటుంది. నువ్వు మెజర్మెంట్ క్యాలిపర్ అనేది ఇక్కడ నుంచి బదులు ఇక్కడ వేసినా కూడా ఎర్రర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ 4 scans ఆర్ బేసిక్ ఇంపార్టెంట్ స్కాన్స్, అండ్ మీరు అన్నట్టు ఇంకొకటి డెలివరీ టైంలో కూడా ఇఫ్ ఎట్ ఆల్ స్కాన్స్ ఆర్ రిక్వైర్డ్ యూ విల్ సజెస్ట్ గ్రోత్ స్కాన్స్ లో కూడా నాట్ జస్ట్ వన్, ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా డెఫినెట్లీ మనకి ఫ్లూయిడ్ బార్డర్ లైన్ గా తక్కువ ఉన్నా కానీ, లేదా గ్రోత్ ఎక్కువ ఉన్నా కానీ, గ్రోత్ తక్కువ ఉన్నా కానీ, బ్లడ్ సప్లైలో చేంజెస్ ఉన్నా కానీ విల్ డూ వీక్లీ స్కాన్స్ ఆర్ సమ్ టైమ్స్ ఎవ్రీ 3 days స్కాన్ కూడా చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ బేబీ వాళ్ళ రిక్వైర్మెంట్ పర్సనలైజ్డ్ గా. డాప్లర్స్ లో రక్త సరఫరాలో తేడా ఉంటే ఎవ్రీ 3 days కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, these will give అంటే because it is అంటే there is no other way to know fetal being అంటాము. ఫీటల్ వెల్ బీయింగ్ ని తెలుసుకోవడానికి యాంటీపార్టమ్ ఫీటల్ సర్వేలెన్స్ అంటాం.
సో మ్యామ్ డెలివరీ టైంలో స్కాన్స్ ఇంపార్టెన్స్ ఏముంది? మీరు అన్నట్టు ఈ మధ్యలో డెలివరీ దెర్ ఇస్ ఎ న్యూ ప్రాక్టీస్ వేర్ డెలివరీ టైంలో కూడా ఇఫ్ ఇట్ ఆల్ కార్డ్ ఈస్ అరౌండ్ ద నెక్ సమ్ కార్డ్ రౌండ్ ద నెక్ కన్నా కూడా అసలు ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే మీరు ఏదైనా సర్ప్రైజెస్ ఉన్నాయని అంటే హెడ్ కిందికి ఉంది అనుకుంటాము, బట్ హెడ్ పైకి ఉన్న కేసెస్ కూడా వస్తాయి. బ్రీచ్ ప్రెజెంటేషన్లో పేషెంట్ లేబర్లో వస్తుంది, సో అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది. కాంపౌండ్ ప్రెజెంటేషన్ అంటాం అనమాట, తలతో పాటు చెయ్యి పక్కన అడ్డం వస్తుంది. సో దట్ ఈస్ వెరీ రిస్కీ ప్రొసీజర్ అనమాట. అప్పుడు నార్మల్ లేబర్ కాంపౌండ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ మీరు అన్న వెజైనల్ డెలివరీ చేయడానికి వీలు కాదు. సో అవన్నీ మనకి టైంలో తెలుస్తాయి. ఇంకొకటి ప్లాసెంటా అంటాము. ప్లాసెంటా అనేది యూజువల్గా అప్పర్ యూట్రైన్ సెగ్మెంట్ పైకి ఉంటుంది అనమాట. లోవర్ సైడ్ ఉన్నప్పుడు కూడా నార్మల్ వెజైనల్ డెలివరీ ప్రిఫర్ చేయము. అది లో లయింగ్ ఉందా లేదా అనేది వాళ్ళు మన దగ్గర స్కాన్స్కి అవ్వరు, ఫస్ట్ స్కాన్స్ అవ్వవు, లాస్ట్ మినిట్లో వస్తారు. సో ప్లాసెంటా లో లయింగ్ ఉంటే కూడా అది వాళ్ళకి రక్తస్రావం తీవ్రంగా అవుతుంది, బేబీ హెడ్ కిందికి దిగదు, ప్లస్ స్టిల్ బ్లీడింగ్ అవుతూ వాళ్ళకి ఇట్ మే కాజ్ డెత్ ఆఫ్ ద మదర్ ఆల్సో. అలాంటి మేజర్ ఇబ్నార్మాలిటీస్ని డిటెక్ట్ చేయగలుగుతాము, కాంపౌండ్ ప్రెజెంటేషన్స్ని డిటెక్ట్ చేయగలుగుతాము. అండ్ లేబర్ అసెస్మెంట్ అనేది రొటేషన్ ఆఫ్ ద హెడ్ అని ఉంటుంది, దాన్ని బట్టి వెదర్ దే కెన్ ప్రోగ్రెస్ నార్మల్లీ ఆర్ నాట్ అని కూడా చూస్తాం. సో ఈ స్కాన్ లో బేబీ హెల్త్ కాకుండా మదర్స్ హెల్త్ కూడా ఎట్లా ఉంది? మదర్స్ హెల్త్ మనకి ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇప్పుడు ప్లాసెంటా ఉంది అనుకోండి, సో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ మనకి చెప్పింది. అదర్వైజ్ మదర్ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు డెత్ అయ్యే అవకాశం కూడా ఉండేది, సివియర్ బ్లడ్ లాస్ అయ్యేది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చేది. నార్మల్ లేబర్కి ట్రై చేస్తూ మెటర్నల్ ఎగ్జాషన్స్, బవల్ బ్లాడర్ రప్చర్ అవుతుంది, అది కూడా మెటర్నల్ హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. ఇండైరెక్ట్గా అవుతుంది, డైరెక్ట్గా కూడా అవుతుంది. సో మ్యామ్ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎవ్రీబడి బికమింగ్ డాక్టర్ అండ్ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తున్నారు. సో బేబీ సైజ్ ఇంత ఉంటే, బేబీ హార్ట్ రేట్ ఇంత ఉంటే వాళ్ళు మేల్, బేబీ హార్ట్ రేట్ ఇంత ఉంటే ఫీమేల్ అని చాలా అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. సో వాట్ డూ వాంట్ టు సే ఆన్ దట్? అంటే అది మిస్ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ఎ డిజిటల్ వరల్డ్ అండి. నౌ మీడియా ఇస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ అనమాట. సో కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి ఏదో ఒక కంటెంట్ కావాలి కదండి, అందుకని అసలు సంబంధమే లేని కంటెంట్ తీసుకొచ్చి పెట్టారండి. అసలు నో వే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫీటల్ హార్ట్ రేట్కి జెండర్కి అసలు సంబంధం అనేదే ఉండదండి. కొంచెం లాజికల్గా ఆలోచించండి. 1 minute కౌంట్ చేసి 20 seconds హార్ట్ రేట్ కౌంట్ చేసి మీరు 1 minute పల్స్ రేట్ చెప్తాము, ఆ మల్టిప్లికేషన్లోనే ఎర్రర్ ఉంటుంది. సో హార్ట్ రేట్కి జెండర్ డిటర్మినేషన్కి అసలు సంబంధం అనేది డెఫినెట్లీ ఉండదండి. కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏదో క్రియేట్ చేసి అపోహలు క్రియేట్ చేయొద్దండి పబ్లిక్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ క్వశ్చన్ అండి. ఇంకొకటి ఇది ఇప్పుడు డిజిటల్ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో అయినా ఎవరైనా చెప్పే ఇంకొకటి ఏంటంటే బెల్లి పెద్దగా ఉన్నప్పుడు మేల్, బెల్లి చిన్నగా ప్రెగ్నెంట్ బెల్లి కూడా పూర్తిగా అపోహనండి. అండ్ ఇంకొకటి ఏమనుకుంటారంటే హెయిర్ పెరిగితే మదర్కి హెయిర్ పెరిగితే లోపల బాయ్ అని, అవన్నీ కూడా దీనికి కూడా అసలు ఎవిడెన్స్ అనేది లేదు. అండ్ వాళ్ళు కూడా చూసుంటారు, వాళ్ళు అన్నవన్నీ ప్రిడిక్షన్స్ అన్నీ రాంగ్ అని. సో ఏంటి అంటే ఇక్కడ 50% ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఉన్నవి 2 సెక్స్ జెండర్స్, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. సో ఐదర్ యూ కెన్ బి రైట్ ఆర్ యూ కెన్ బి రాంగ్. సో వాట్ దే థింక్ ఇస్ 50% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంది కదా. సో ఇంక ఇలాంటివన్నీ అపోహలన్నీ పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ నెంబర్ అనేది ఇప్పుడు 3-4 ఉన్నాయి అనుకోండి, సో వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. 2 ఉన్నాయి, ఐదర్ ఇట్ విల్ బి ఎ మేల్ ఐదర్ ఇట్ విల్ బి ఎ ఫీమేల్. సో నమ్మినందుకు కరెక్ట్, నమ్మనందుకు రాంగ్ అనేసి అనుకుంటారు. టాస్ అదే జెనెటిక్ అనేది పిండము ఫామ్ అయ్యేటప్పుడే ఫామ్ అవుతుందండి. ఎగ్ నుంచి X క్రోమోజోమ్, స్పర్మ్ నుంచి Y క్రోమోజోమ్ వచ్చినప్పుడు XY ఉన్నప్పుడు మేల్ బేబీ ఫామ్ అవుతుందండి. ఎగ్ నుంచి X, స్పర్మ్ నుంచి X వచ్చి 2 X's ఉంటే ఫీమేల్ బేబీ అనేది ఫామ్ అవుతుంది. అది హార్ట్ బీట్ని బట్టి కాదు, బేబీ బంప్ ఎక్కువ ఉంటే కాదు, ఏ ఫీచర్స్కి ఉండదండి. సో ఇంకొక 1 last క్వశ్చన్, ఈ జెండర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ పేరెంట్స్ ఆల్రెడీ మనకు తెలుసు ఫైండింగ్ అవుట్ జెండర్ ఈజ్ రాంగ్ అనేది మనకు తెలుసు, దట్ ఈస్ వై దెర్ ఇస్ అ లా క్రియేటెడ్. మీరు కూడా ప్రాక్టీస్లో అలాంటిది ఎప్పుడు ఎంకరేజ్ చేయరు అని చెప్పారు. సో వాళ్ళ ఫోకస్ జెండర్ నుంచి హోలిస్టిక్ హెల్త్కి ఎట్లా తీసుకెళ్ళచ్చు? ఎట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీది కానీ వాళ్ళ హస్బెండ్స్ది కానీ వాళ్ళ రోల్ ఎట్లా ఉండాలి హోల్ జర్నీలో? అండ్ ఇక్కడ ఒకటి గుడ్ థింగ్ ఏంటి అంటే
ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైజ్ అండి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక బేబీ ఫస్ట్ మ్యారేజ్ అవ్వడమే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, తర్వాత కన్సీవ్ అవ్వడం కూడా లేట్గా కన్సీవ్ అవుతున్నారు. సో నౌ వన్ గుడ్ థింగ్ ఈస్ దట్ దే వాంట్ ఎ హెల్దీ బేబీ, సో దే ఆర్ హ్యాపీ దట్ ఎనీ బేబీ ఈజ్ ఫైన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇంకా ఇన్ఫర్టిలిటీ జర్నీ పోతున్న వాళ్ళకైతే వాళ్ళకి అసలు ఒక ఫీటల్ హార్ట్ వచ్చింది అంటే దే విల్ బి సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ అండి. సో గ్రాటిట్యూడ్ టు ఇందాక మీరు అన్నట్టు, సో నాట్ ఎ జెండర్ అండి, బీ గ్రేట్ఫుల్ దట్ యూ హ్యావ్ ఎ హెల్దీ బేబీ. అండ్ దీనికి డెఫినెట్లీ హస్బెండ్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తనని ప్రెషర్ చేయకపోతే దే విల్ బి డెఫినెట్లీ హ్యావింగ్ ఎ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే డెఫినెట్లీ ఒక హెల్దీ బేబీ అనేది ఉంటుందండి. సో అత్తగారు అన్నారనుకోండి, అత్తగారు కూడా ఒక ఆడవారే. సో తన వల్లనే కదా ఈ వంశం అనేది డెవలప్ అయింది. వంశోద్ధారకుడు అంటారు కానీ ఆ వంశోద్ధారుడికి జన్మనిచ్చేది ఎవరు? ఒక తల్లి ఊంబే. సో ఫీమేల్ లేకపోతే మేల్ ఉండదండి ఆబ్వియస్లీ. సో అది ప్రజలు తెలుసుకుంటే సరిపోతుంది. సో తనకి సపోర్టింగ్గా ఉంటే, ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ట్రెండ్ అనేది చేంజ్ అయింది, బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీయో ఏంటో స్టిల్ పీపుల్ వాంట్ టు నో అబౌట్ ద జెండర్. స్టిల్ పీపుల్ అంటే జస్ట్ క్యూరియాసిటీ కాకుండా కూడా దే అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ పాసిబిలిటీ ఈస్ దేర్ దే విల్ గో టు హైట్స్ అనమాట టు గెట్ ఎ మేల్ బేబీ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. మేల్ ఆర్ నాట్ నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది అనేది హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్లీ. మీరు గుడ్ సైడ్ చెప్పారు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒక న్యూస్ బ్రేక్ చేస్తున్నారు అనుకోండి, అనామలీ స్కాన్ ఏదైనా స్కాన్ లో ఒకటి ఉన్నప్పుడు ఆ న్యూస్ బ్రేక్ చేసేటప్పుడు ఆల్రెడీ మదర్ ఫిజికల్ గా ఇవన్నీ అంటే హౌ పీపుల్ అరౌండ్ వాళ్ళ హస్బెండ్ అయినా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కొందరు ఏమంటారంటే మా ఇంట్లో మా తరాలలో ఎప్పుడు ఇలాంటి బేబీయే పుట్టలేదండి అని అంటారు. అంటే ఆమె వల్ల పుడతారా? అలా ఉండదు కదా. సో మీరు సపోర్టివ్గా ఉండండి. సో అందులో హాఫ్ ఆమె వల్ల ప్రెగ్నెంట్ ఆ లోపల ఉన్న పిండము హాఫ్ మీ అబ్బాయిది, హాఫ్ మీ కోడలిది. సో అది మీరు తెలుసుకుంటే మీరు తనని బ్లేమ్ చేయడం అనేది ఉండదు. సో బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో వీ విల్ బి ఆల్సో వెరీ కేర్ఫుల్ టు యూజ్ ద వర్డ్ genetics or chromosomes. So we'll explain them how it will come అనేది. So that is not anyone's fault అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో how they will take అనేది మాకు వాళ్ళని మాట్లాడే విధానాన్ని కూడా అర్థమవుతుంది. సో వాళ్ళ భాషలో మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాము. ఫస్ట్ మీరేం పని చేస్తారండి అలా అడుగుతాము. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దే విల్ టేక్ ఇట్ అగైన్ పాజిటివ్లీ అన్నమాట. మీరు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ కి ఏం రోల్ ఉంటుందని సజెస్ట్ చేస్తారు? హౌ హీ షుడ్ బి సపోర్ట్ అంటే తనకి మోరలీ అండ్ ఎమోషనలీ సపోర్ట్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ యూ టేక్ హర్ ఫర్ ఎ వాక్ అండ్ హెల్ప్ హర్ టు గెట్ ఎక్సర్సైజ్. దానికి టైం ఇవ్వండి, ఎక్సర్సైజ్ కలిసి చేయండి, వాకింగ్ కలిసి చేయండి. తనకి ఏమైనా డౌట్స్ మీరు ఫస్ట్ టైం ఫాదరే అయినట్టు తను కూడా ఫస్ట్ టైం మదరే. సో మీకేమైనా యాంగ్జైటీస్ ఉంటే మీరు తనతో షేర్ చేసుకోండి, ఆమెకేమైనా యాంగ్జైటీస్ ఉంటే మీరు రిసెప్టివ్గా ఉంటే తను కూడా మీతో షేర్ చేసుకుంటుంది. అండ్ ఫిజికల్గా హెల్త్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. సో సపోర్ట్ హెర్. మార్నింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళకి వామిటింగ్ అండ్ నాజియా ఉంటుంది. వామిటింగ్ లేకపోయినా కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దే కాంట్ bear the cooking smell. So you cook a meal for her and give it. Then afterwards she will cook the things. Ala untundi. So give that support. And anything positive environment lo baby will be definitely growing in a healthier baby you will get anamata. So right age మీరు ఇంతకు ముందు మనం డిస్కస్ చేస్తున్నట్టు is there any ఇప్పుడు right age for pregnancy? Like 18 completed years or 21 completed years తర్వాత anyone can give birth అండి. సో ట్రెండ్ ఈజ్ ఆల్రెడీ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో డోంట్ అంటే కంప్లీట్గా 3 years తర్వాత పెళ్ళైనాక 3 yearsకే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నానే అలా అనుకోవద్దండి. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు కానీ, ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నా కానీ, ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, సో కన్సీవ్ అవ్వడం న్యాచురల్గా అనేది ఛాన్సెస్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో దెర్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ యూ ఫీల్ యూ ఆర్ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్. సో anytime you can, if you feel ready you get pregnant. సో ఎకనామికల్గా అంతా ఆలోచించకండి. నెక్స్ట్ 6 monthsలో ఎకనామికల్గా బాగుంటామంటే ఇంట్లో ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, పేరెంట్స్ హెల్త్ పాడవచ్చు, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఎనీ టైమ్.
సో బట్ మెడికలీ స్పీకింగ్ ఫిజికల్లీ హెల్తీగా ఉన్నప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. సో మన ఈ స్కానింగ్ అనే హోల్ జర్నీలో టెక్నాలజీ అనేది వైటల్ ఆస్పెక్ట్ అని అర్థమైంది. సో మనం టెక్నాలజీ అనే దాన్ని సెపరేట్ టాపిక్ కింద ఎప్పుడు మాట్లాడలేదు, బట్ వి అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఈ టెక్నాలజీలో ఎలాంటి అప్గ్రేడేషన్స్ వస్తున్నాయి ఈ రోజు మీరు? సో మాకు ఇప్పుడు 3D స్కాన్, ఇప్పుడు 4D స్కాన్స్ అని అంటాం. 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్. సో 3 డైమెన్షనల్ అంటే ఇప్పుడు మనము ఫోటో చూస్తే మన ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో మనం యాక్చువల్గా ఉన్నది 360 డిగ్రీస్ ఉన్నాం, ఫోటోలో మనకి ఇంతే కనిపిస్తుంది, స్కానింగ్లో కూడా మనకి ఇంతే కనిపిస్తుంది. బట్ వీ ఆల్సో హ్యావ్ ఎ 3D ప్రోబ్ అనమాట, అల్ట్రాసౌండ్ ప్రోబ్. సో అది అది డైమెన్షన్ తీసుకొని ఇట్ విల్ ద టెక్నాలజీ విల్ యూజ్ ఇట్ అండ్ ఇట్ విల్ మేక్ ద 3D ఇమేజెస్. సో విల్ షో ద 3D ఇమేజెస్ ఆఫ్ ద బేబీస్ టు ద మదర్స్ అనమాట పొజిషన్లో ఉన్నప్పుడు. అండ్ దట్ విల్ బి వెరీ నైస్ అండి. లిప్స్ కనిపిస్తాయి, ఐస్ కనిపిస్తాయి, టోస్ కనిపిస్తాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఫర్ ఫిజికల్లీ. అంటే మాకు ఆ ఫిజికల్ వల్ల వీ గెట్ టు నో ద ఎనీ క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్, లేదా బైండర్ సిండ్రోమ్ అంటాము, నోస్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటివన్నీ వీ కెన్ గివ్ ఎ ప్రూఫ్ అనమాట. లేదు అని అనుకుంటే యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, వాటిలో కూడా మాకు 3D స్కానింగ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, లేదా కొన్నిసార్లు డైడెల్ఫస్ యూట్రైన్ సెప్టమ్ అంటాము, యూట్రస్ రెండుగా ఉంటుంది అనమాట గర్భసంచి. అలాంటి వాటిల్లో కూడా మాకు 3D స్కాన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మాకు యాజ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్కి ఇంకా మేము ఇందాక బ్రెయిన్లో వాపు అంటాము, వెంట్రిక్యులోమెగాలీ అని అంటాము. వెంట్రిక్యులోమెగాలీ ఉన్నప్పుడు 3D స్కాన్ వేసి అందులో కార్పస్ కెలోజం ఎలా ఉంది, వర్మిస్ ఎలా ఉంది, పాన్స్ ఎలా ఉంది అనేది చూస్తాం అనమాట. సో దిస్ 3D స్కానింగ్ ఈస్ హెల్పింగ్ అస్ ఎ లాట్ అనమాట. అండ్ 4D స్కాన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లైవ్ అనమాట. సో ఇప్పుడు మేము ఆ 4D ప్రోబ్ పెట్టి 4D కొడితే ఇప్పుడు బేబీ మూవ్మెంట్ని 4Dలో దే కెన్ సీ అనమాట. కాల్ లెగ్ మూవ్మెంట్స్, హ్యాండ్ మూవ్మెంట్స్ దే కెన్ సీ. 4D ఇస్ నథింగ్ బట్ లైవ్. 3D ఇస్ ఇమేజ్ రీకన్స్ట్రక్షన్. అండ్ హార్ట్లో కూడా మేము చూస్తాం అనమాట. 3D ప్రోబ్ వేసి చూస్తే ఒక ప్లేన్ తీసుకుంటే మాకు అయోర్టా అన్నాం అనుకోండి, దాని 3D వ్యూ మొత్తము కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ రిస్క్ అసెస్మెంట్ అన్నాం కదండి ఇందాక, క్రోమోజోమ్, దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో యూ క్యాన్ పుట్ ద డేటా ఇన్ ఇట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిస్క్ అసెస్మెంట్ అనమాట. సో వీ యూస్ టెక్నాలజీ ఎ లాట్ ఫీటల్ మెడిసిన్. సో ఆటోమేటిక్ గా రిస్క్ అసెస్మెంట్ ఇస్తుందంటే యు ఆర్ ఆల్సో యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. We are also using artificial intelligence, but artificial intelligence requires us to interpret the whole journey లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ హస్బెండ్ కానీ డాక్టర్తో రిలేషన్ అనేది ట్రస్ట్ బేస్డ్ ఉండాలి బై ది ఎండ్ ఆఫ్ ది డే. yes సో మీకు లైక్ హౌ ఇంపార్టెంట్ ఈస్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫీల్డ్? డెఫినెట్లీ అండి. ఎవరికైనా యాజ్ ఎ డాక్టరే కానీ, మీ ఫీల్డ్లో కానీ, ఎవరి ఫీల్డ్లో కానీ, ఇప్పుడు మీకు కస్టమర్కి మీ పైన ట్రస్ట్ ఉండాలి, సో పేషెంట్స్కి మా పైన ట్రస్ట్ ఉండాలి. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద మూవీస్ దే ఆర్ షోయింగ్, ఆర్ బికాస్ ఆఫ్ ద మీడియా, ఆర్ బికాస్ ఆఫ్ ద న్యూస్ పేపర్? ప్రజలకి డాక్టర్స్ మీద విశ్వాసం అనేది తగ్గిపోయిందండి. దానికి రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. బట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు టెల్ దట్ ఏ డాక్టర్ కూడా ఒక పేషెంట్కి హెల్త్ని అప్సెట్ చేయాలని అయితే చూడరని అయితే నాదైతే చాలా గాఢమైన నమ్మకం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు లైక్ యు ఆర్ నాట్ లైక్ జనరల్ పీపుల్, యూ హ్యావ్ మేడ్ అ గుడ్ రీసెర్చ్ అండ్ యూ హ్యావ్ ఫార్మ్ ద క్వశ్చన్స్ అండి.